మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అన్నా సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి ఎంపీడీఓ గారు మరి మన అధ్యక్షుల వారు మరియు కార్యవర్గ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వచ్చే స్వాతంత్రం దినోత్సవం 88th ఇండిపెండెన్స్ డే. ఆ 88th ఇండిపెండెన్స్ డే కంటోన్మెంట్ జిహెచ్ఎంసీతో మర్జ్ చేసి జిహెచ్ఎంసీలో జరుపుకుంటామన్న నమ్మకం విశ్వాసం ఉంది. ఇప్పటిదాకా అందరం మనం కలిసిగా ముందుకు సాగదామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 9వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను భారత ప్రజానీకానికి ప్రత్యేకంగా మన కంటోన్మెంట్ నివాసులకు నా యొక్క తరపున వారికి నేను ఇండిపెండెన్స్ డే కృతజ్ఞతలు మరియు సెలబ్రేషన్ సందర్భంగా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 79 సంవత్సరములు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, మన పూర్వీకులు మన స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టినారో దాన్ని మనం ఈ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నామో, మన పరిపాలకులు ఏ విధంగా దేశాన్ని నడిపిస్తున్నారో ఈ భారత ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఈ పరిస్థితిలో మన ప్రజాస్వామ్యము మన యొక్క రాజ్యాంగము ప్రమాదంలో ఉన్నదని నేను గ్రహిస్తున్నాను. కానీ దేశవాసులారా, ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ స్వాతంత్రం దినం నుంచి అయినా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని మరియు గణతంత్ర దినాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను దేశ జనాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా ధన్యవాదాలు. చాలామంది మహానుభావులు ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ మానవ ప్రాణాలను వదులుకొని దేశం కోసం ఎంతో కష్టపడితేనే మనం ఈ విధమైన స్వతంత్ర స్వేచ్ఛావాయువులను పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంపాదించి పెట్టిన మన స్వాతంత్రాన్ని ఇలాంటి దుర్వ్యయం చేయకుండా మనమందరం ప్రజాస్వామ్యానికి పుట్టిన మన భారతదేశాన్ని ప్రజాస్వామ్యతంగా లౌకికతత్వంగా మత సామరస్యంతో మనం అందరం ఇంకా ముందుకెళ్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మన వంతు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा
चंचल जगधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत के जय, स्वतंत्र भारत के जय, महात्मा गांधी के सरदार वल्लभ भाई पटेल के बाबा साहब अम्बेडकर के बोलो स्वतंत्र भारत के भारत माता की जय। प्रजास्वाम्यम वर्धिल्लारे, प्रजास्वाम्यम वर्धिल्लारे, प्रजास्वाम्यम वर्धिल्लारे। और सबको आदाब, सबको नमस्ते। यहाँ पे जो भी हमारे विकास मंच ऑफिस में सबके ने जो जमा हुए हम सबका जो है ना तहे दिल से शुक्रिया अदा कर रहे हैं। हमारे प्रेसिडेंट साहब भी आए, उनका भी जो है ना तहे दिल से शुक्रिया अदा कर रहे हैं। हमारे सनकी रविंदर साहब नाम से हमारे प्रभु गुप्ता साहब भी 2 दिन के बाद आए, अरुण यादव साहब भी आए और हमारे गिरी साहब, सीनाना, अम्बाला सीनाना, राजाना जो भी जमा हुए हम सबका हम तहे दिल से शुक्रिया अदा कर रहे हैं। आज 79 इंडिपेंडेंस डे का जो है ना हम ये झंडा यहाँ पे खींचे थे। ये झंडा जो है ना हम 75 में जब हुआ था, जब ये झंडा हम इसी तरीके से खींचे थे। जब एक आवाज़ लेके आगे निकले थे, कंटोनमेंट विकास मंच बोलते थे, एक आवाज़ लेके निकले थे। जब जो है ना यही हमारे सदर साहब को लोग बोलते थे क्या एबल साहब ये ऐसा हो सकता, क्या एक ऐसा कर सकते क्या बोलते थे। हमारे एबल साहब की जिद और कोशिश यही थी कि ये ज़रूर हो सकता और इसको मैं बदलूंगा बोल के बोले थे। आज उसी मार्ग के ऊपर जो है ना हम सब मिलके काम कर रहे हैं। हमारे सनकी रविंदर साहब के भाई यही बोल रहा था कि भाई हर कोई बोलता था ये कंटोनमेंट जो है ना GHMC में मर्जी नहीं हो सकता होता था, उसको जो नथिंग इम्पॉसिबल था उसको पॉसिबल करके बता रहे। आज जो है ना डिफेंस भी आके झुकना पड़ा, आज स्टेट भी आके झुकना पड़ा, MOD मीटिंग हो रही है, ये सब मीटिंग हो रही है। ये सब डिपार्टमेंट के जो है ना अभी तक लोगों को नहीं मालूम था MOD किसको बोलते हैं, डिफेंस ऑफिसर किसको बोलते हैं, खाली CEO मालूम था, बस दफेदार 2 आदमी मालूम था कंटोनमेंट बोलते। आज ये सबकी तहजीब और पहचान दिलाने वाले हमारे हेबल साहब और हमारे सनकी रविंदर, हमारे यादव साहब, गुप्ता साहब, ये सब मिलकर जो है ना हम एक पहल करे थे। आज जो है ना 79 इंडिपेंडेंस का झंडा हम उड़ाए, ये इस कंटोनमेंट में उड़ाए और आने वाले वक्त में जो है ना 2026 में जो है ना यही झंडा जो है ना इंशाल्लाह आने वाले वक्त में जो है ना GHMC ऑफिस पूरी तरीके से जब कंटोनमेंट मर्ज हो जाएगा और झंडा जो है ना इसी तरीके से और शान से अल्लाह चाहे तो जो है ना उड़ाएंगे। और हमारी कोशिश जो है ना बिल्कुल करीब आके है। हमारे कोशिशों का कोई रोकने वाला विश्व का राइट है। हमारा सिर्फ है तो सिर्फ डिफेंस है और स्टेट है और सेंटर है, 2 ही है और कंटोनमेंट है, 3 ही है। चाहे आप किसी की हमारे कोई जरूरत भी नहीं है, हमारे कोई चाहे तो रोक भी नहीं सकता हमारा। हम उसी तरीके से बहुत कम समय में काम शुरू करें, हम बहुत आगे निकल गए। आने वाले वक्त में जो है ना अल्लाह चाहे तो 2-4 दिन में और एक खुशखबरी ये है, हाउसिंग स्कीम अभी नहीं थे कंटोनमेंट में जो है ना वो भी अब इम्प्लीमेंट हो गया है। और यहाँ पे मार्केट के पास भी जो है ना जगह बतला करे, उस तालुक से भी बातचीत चल रही, उत्तरैया हट के भी जो है ना बातचीत चल रही। ऐसे पूरे 8 वार्डों में जो है ना स्कीम खींच नहीं अपने पास, वो भी स्कीम को लेके आने वाला यही हमारा विकास मंच है। और इसी तरीके से जो है ना हम आगे बढ़ेंगे और आगे కంటోన్మెంట్ ప్రాంతంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆఫీసులో మన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఫౌండర్ అయిన మన సంకి రవీంద్రన్న గారు, దానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ అయిన ఏబులన్న గారు, మన ఎంపీడీఓ గారు, అరుణ్ యాదవ్ గారు, శ్రీనివాస్ అన్న, మన యొక్క పసి అన్న గారు, ఇక్కడ సతీష్ గారు, ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం ఎన్నో వేల మంది ప్రాణ త్యాగంతో మనం సాధించుకున్న దేశం. ప్రతి పౌరుడు కూడా ఈ దేశం గురించి ప్రతిరోజు 1 నిమిషం మనం ఆలోచించాలి. ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన ఈ ప్రాంతం ఏదైతే కంటోన్మెంట్ ఉందో భారతదేశంలో ఒక భాగం. భారతదేశంలో ఉన్న 62 కంటోన్మెంట్స్, అక్కడ ఉన్న ప్రజలు వేలాది కాదు కొన్ని లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనేది ఒక సంస్థ అనేది ఈ ఇద్దరు ఎవరైతే ఏబులన్న గారు, సంకి రవీంద్రన్న గారు, వాళ్ళ యొక్క మిత్రబంధం కూడా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి ప్రాంత ప్రజల యొక్క విముక్తి కలగాలి, ఈ యొక్క కంటోన్మెంట్ జీవితంతో భర్తీ చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతదేశంలో ఉన్న 62 కంటోన్మెంట్
ప్రజలందరూ ఏకతాటిపై తీసుకొచ్చి గత మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 79 సంవత్సరాలు అయిపోయింది, అయినా ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో కనీస వసతులు లేవు. ఒక జూనియర్ కాలేజ్ లేదు. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి చూడండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు లేదు ఏమిటి వసతులు ఒకసారి చూడండి. భారతదేశంలో మనం లేమా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు లేదా ట్యాక్స్ రూపకంగా చూసుకున్నా, వసతుల రూపంగా చూసుకున్నా అన్నిటికీ మనం నష్టపోయాం. మళ్ళీ ఈ రోజు ఒక మంచి పండుగ వాతావరణం ప్రజలందరూ గమనించాలి. 79 సంవత్సరాలు చేసుకున్న వయసు పెరగడం కాదు మనిషికి కావాల్సింది, ఏ నంబర్స్ కాదు కావాల్సింది, డెవలప్మెంట్. ఏ రోజు పూర్తిగా స్థానికంగా ఉన్న గుడిసెలో ఉన్న సామాన్య ప్రజానీకం వెళ్తుందో అదే రోజు మనకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం. కానీ ఈ రోజు మనము ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ యొక్క కంటోన్మెంట్ వికాస్ మంచి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆఫీసులో మనం ఏదైతే కార్యక్రమం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో, రేపు రాబోయే 2026లో మనం ఇదే కార్యక్రమం జిహెచ్ఎంసీలో మర్జీ అయిపోతుంది. పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క సోదర సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి.